నీ పేరేంటమ్మా? సార్ నా పేరు హరికృష్ణ సార్. హరికృష్ణ. ఎస్ సార్. ఏ ఊరు నుంచి వచ్చావు? కడప నుంచి సార్. కడప నుంచి. ఒరిజినల్గా కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చావు. నీకు ఇక్కడ మన కిడ్స్ దాంట్లో సంస్థలో ఉందని చెప్పి నీకు ఎలా తెలిసింది? నాకు ఒక పేపర్ పాంపేట్లో కనపడింది సార్. అక్కడ కాంట్రాక్ట్ నెంబర్ అంటే హరిప్రసాద్ కాంట్రాక్ట్ నెంబర్ ఉంది. ఆ సార్ కాంట్రాక్ట్ అయ్యింటే ఆ సార్ చెప్పారు సార్ ఇలా కిడ్స్ ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారు, మంచిగా చెప్తారని చెప్పింటే వచ్చేస్తారు. నీకేమనిపించింది ముందర ఆయన చెప్తే అదంతా నమ్మబుద్ధి వేసిందా? ఎందుకు చేస్తారు ఏంటి అనుకున్నావా? నువ్వేమనుకున్నావు? నమ్మలేదు సార్, కొత్తలో నమ్మలేదు. అది రియల్గా ఉంటుందా, ఫ్రీగా పెడతారా, ఫ్రీగా పెట్టి మరి ఎందుకు జాబ్స్ ఇప్పిస్తారు అని అనుకున్నా సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం కలిగింది? చాలా నమ్మకం కలిగింది సార్, చాలా నమ్మకం కలిగింది. మంచి అకామిడేషన్ ఇచ్చారు, మంచి ఫుడ్ పెట్టారు, మంచిగా చూసుకున్నారు. సో వసతుల పరంగా ఓకే. ఇంకా నీకు వీళ్ళ ట్రైనింగ్ పార్ట్ ఎలా అనిపించింది? ఇక్కడ ట్రైనింగ్ పార్ట్ మీద నీకు ఎప్పటి నుంచి నమ్మకం కలిగింది? ఎలా కలిగింది నీకు? ట్రైనింగ్ కొత్తలో కొంచెం కష్టం అనిపించింది సార్. నాకు మొత్తం తెలుగు మీడియమే కాబట్టి నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు సార్. అందుకని ఒకసారి ఇక్కడ జగన్ సార్ దగ్గరికి వచ్చి, మేనేజర్ సార్ ఉంది కదా, జగన్ సార్ దగ్గరికి వచ్చి కొంచెం మాట్లాడాను. నేను నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాదు సార్, మొత్తం ఇంగ్లీష్లో చెప్తే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్తే సార్ వెళ్ళి టీంతో మాట్లాడి తెలుగు అది ఇంగ్లీష్ రెండు అర్థమయ్యే విధంగా చెప్పించారు. అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఈజీగా నేర్చుకోగలిగాను. ఇప్పుడు దేంట్లో చేరావు నువ్వు? నేను తర్వాత నేను ఇక్కడ పిఆర్ఏ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను. 3 months కంప్లీట్ చేసుకున్నాక హైదరాబాద్కి వెళ్ళాం సార్. హైదరాబాద్ కూడా సార్ వాళ్ళే ట్రైన్ టికెట్స్ కూడా సార్ పెట్టుకున్నారు. అండ్ హైదరాబాద్కి వెళ్ళాక కూడా మాకు 15 days హాస్టల్ ఫ్రీగా పెట్టారు. అంటే మాకు పోయిన అందరికీ ఫ్రీ హాస్టల్లో ఫుడ్, అంటే అందరికి జాబులు వచ్చేంత వరకు హాస్టల్లో ఫుడ్ ఫ్రీగా ఇచ్చారు. హైదరాబాద్లో కూడా అక్కడ కూడా ₹1 అమౌంట్ కూడా తీసుకోలేదు, ఏ మనీ తీసుకోలేదు మా దగ్గర నుంచి. ఆ పీరియడ్లో మీకు కిమ్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు కదా? అవును, ఓజేటీ ట్రైనింగ్ ఇచ్చారు. ఓజేటీ ట్రైనింగ్ ఇచ్చారు ఆ పీరియడ్లో. అప్పుడు మేము ఓజేటీ ట్రైనింగ్ చేసాము. ఓజేటీ ట్రైనింగ్ చేస్తూ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాం సార్ మేము. మనకు ఇంకా లాభదాయకంగా ఉంటుంది అంతే కదా? ఎస్ సార్, అవును. అది చేస్తున్నాం. సో యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ఇన్సూరెన్స్? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉంది. మంచి శాలరీ వస్తుంది. నాకు తెలిసింది ఏంటంటే నీకు కొత్తగా ప్రమోషన్ కూడా ఇచ్చారని అన్నారు, కరెక్టేనా అది? ఎస్ సార్, అవును సార్. రీసెంట్లీ తెలుగు స్పాక్గా నాకు ప్రమోషన్ వచ్చింది సార్. వండర్ఫుల్. 100% మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి, 1% కూడా వెనక్కి వెళ్ళలేదు. సో నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈ జాబ్ చేయటం మూలంగా నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, కొంతమందికి సేవ చేస్తున్న భావం కూడా కలుగుతుంది నీకు, ఎందుకంటే హెల్త్ సెక్టర్లో ఉన్నావు కదా? ఎస్ సార్, చాలా 100% కలుగుతుంది. సేవాభావం కూడా కలుగుతుంది. చాలా వరకు హ్యాపీగా ఉంది. కిడ్స్ వల్ల, కిడ్స్ సంస్థ వల్ల చాలా హ్యాపీ. నువ్వు సహాయం చేస్తే వాళ్ళు ఇంకొకళ్ళకి చేయండి, ఇద్దరికి చేయండి, ముగ్గురు చేయండి. అలాగే మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు అనట్లే నేను, మీరు కొంచెం ఎదిగి కొంచెం స్థిరపడ్డ తర్వాత మనం ఏం చేద్దామంటే, ఒక చిన్న బ్యాచ్కి ఒక స్టూడెంట్కి లేకపోతే ఇంకొక స్టూడెంట్కి మనందరం కలిపి మళ్ళీ మనం సాయం చేసే పెద్ద చేసామనుకో, అలా మన పెద్ద సర్కిల్ పెరుగుతుంది కదా. సో దాంతో మనం ఒక విధంగా ఒక సంస్థను బలపరుస్తాం, మన తోటి వాళ్ళకి కూడా మనం సహాయపడగలుగుతాం అనమాట. ఇప్పుడే చేయమని నేను అనట్లేదు, చెయ్యొద్దు కూడా ఇప్పుడు. ఎందుకంటే ముందర మీరు ఆర్థికంగా బలపడాలి, మన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలి. చేసుకున్న తర్వాత మనం లాభం పొందిన సంస్థని మనం మర్చిపోకుండా మనం దానికి చేస్తూ వెనక్కి పోదాం, ముందరికి పోదాం. మేము వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు 40 ఏళ్ల జీవితంలో మాకు ఇంజనీరింగ్ కాలేజీ ఎంతో ఇది చేసింది కాబట్టి మేము ఇలాగా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని చేస్తున్నాం. మనం కూడా అలాంటి సేవాభావాన్ని మనం పెంపొందించుకుందాం నిరంతరం. నాకు తెలుసు నువ్వు చాలామందికి సాయం చేస్తుంటావని. నీ పేరేంటి తమ్ముడు? మైసెల్ఫ్ వెంకటేష్. మైసెల్ఫ్ వెంకటేష? నీ పేరు వెంకటేష? వెంకటేష్. నేను నీ పేరు అడిగాను కదా, మరి మైసెల్ఫ్ వెంకటేష్ అంటే నేను మైసెల్ఫ్ వెంకటేష్ ఏమో అనుకున్నాను. ఓకే, వండర్ఫుల్, పర్వాలేదు, సరదాగా జోక్. ఓకే. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తున్నాను. నువ్వు కూడా ఇక్కడ పేషెంట్ రిలేషన్ అసోసియేట్ కింద చేసినావు. నువ్వు కూడా సెకండ్ బ్యాచ్. సో ఓకే, మీరందరూ అనుకుని వచ్చారా మన డెసినల్ సెలబ్రేషన్స్కి? మాకు చాలా ఆనందం, ఎందుకంటే మాతో పాటు మీరు కూడా మాతో పాలు పంచుకొని ఇలా వచ్చి, ఎందుకంటే వ్యయ ప్రయాసాలకు వచ్చి రావాలి. ఇప్పుడు నువ్వు అమ్మాయి హైదరాబాద్ నుంచి, ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి, ఇతను విజయవాడ నుంచి, ఇలాగ అతను హైదరాబాద్, మీరందరూ వచ్చారు కదా. ఆ ఉందే అది మాకు కనపడుతోంది. మీకేంటంటే ఎంత అనుబంధం ఉంది మన కిడ్స్ సంస్థ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నాకు చెప్పు, మీ అనుభవం ఏంటి? ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చెప్పావు కదా ఇన్సూరెన్స్ కంపెనీ. యాక్చువల్గా నాకు ఫ్రెండ్ ఈ హాస్పిటల్ సెక్టార్ నాకు అంటే ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు.
ఒక 1 వీక్ ఇట్లా అదే హరిప్రసాద్ సార్ ఇట్లా పోస్ట్ చేసి మెసేజ్ చేశారు, ఇలా ఉంది గ్రూప్, ఇలా ఉంది కిడ్స్ ఇన్స్టిట్యూట్ ఇట్లా అని. వచ్చిన తర్వాత నేను మెసేజ్ చూసి నమ్మలేదు. తర్వాత చూసి వెళ్దాం, ఒక ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఒక 1 వీక్ ఉండి బాగా ఉంటే ఉందాం, లేదంటే వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక ఈ వాతావరణం, ఈ ఫ్రెండ్స్, గొడవలు లేకుండా సార్, మా జగన్ సార్ ఏది కావాలన్నా చెప్పి క్లాస్లో అడ్జస్ట్ చేయించి, సార్ ఒకవేళ క్లాస్ బోర్ కొడుతుంది మేము సిస్టమ్ వర్క్ చేసుకుంటాం అంటే అట్లా మేనేజ్ చేయించి చాలా ఎంకరేజ్ చేశారు జగన్ సార్. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ముఖ్యంగా సుబ్రహ్మణ్యం సార్కి మీకు మరీ థ్యాంక్ యూ చెప్పాలి సార్. ప్రదీప్ నాయక్, వండర్ఫుల్. ఏ ఊరు మీది? గుంటూరు సార్. కొండూరు, గుంటూరు. ఇక్కడే గుంటూరు నేను ఉన్నావా? ఇక్కడ ఏం చేసావు నువ్వు? ఇక్కడ మన కిడ్స్ దాంట్లో పిఆర్ఏ కోర్స్ అయిపోయింది సార్, పేషెంట్ రిలేషన్ అసోసియేట్. ఓకే, వాళ్ళిద్దరితో పాటు నువ్వే సేమ్ చేశాను సార్. పేషెంట్ రిలేషన్ అసోసియేషన్ చేసావు. ప్రస్తుతం దేంట్లో చేరావు నువ్వు? శ్రీరామ్ ఫైనాన్స్లో చేశాను సార్. ఇక్కడ కోర్స్ అయిపోయిన వెంటనే శ్రీరామ్ ఫైనాన్స్ ఏంటి నీ జాబ్? బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ సార్. బిల్లింగ్ సార్. ఓకే ఓకే. ఇన్సూరెన్స్ వాళ్ళకి డబ్బులు కట్టించుకోవడం సార్. ఓకే, సో అంటే ఇక్కడ మీకు మీరు నేర్పినవి ఏంటి? ఫ్రంట్ ఆఫీస్, హాస్పిటల్ బిల్లింగ్, అవన్నీ కూడా మీకు పని. అవును సార్. యాక్చువల్గా హాస్పిటల్ ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు. దాని ఇంకా బిల్లింగ్ అటువైపు వెళ్ళాను సార్. బాగుంది, ఎందుకంటే మీకు అన్నిటికీ కాంప్రహెన్సివ్గా బిల్లింగ్, ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అన్నీ కూడా నేర్పుతారు కదా. ఇప్పుడు ఎలా ఉపయోగపడ్డది అనుకుంటున్నాను? చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. ఆర్ యూ హ్యాపీ విత్ ద జాబ్ రోల్ వాట్ యూ గాట్? హ్యాపీ సార్. 2 months చేశాను సార్ శ్రీరామ్ ఫైనాన్స్. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేరే ఆపర్చునిటీ వచ్చింది సార్. అక్కడ వేకెన్సీ ఖాళీ ఉందంటే ఎమ్మంటే ఇంకా అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు సార్ టైపింగ్ స్పీడ్తో. అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? గవర్నమెంట్ జాబ్కి ఏమైనా కండక్ట్ అంటే అవుట్ సోర్సింగ్ లెవెల్లో సార్. అవుట్ సోర్సింగ్ అంటే కనుక ఒక ఏజెన్సీ ఉండి వాళ్ళు చేస్తారు. అవును సార్. అవును సార్. ఎవరు ఆ ఏజెన్సీ మీకు? ప్రసాద్ సార్ అని అక్కడ ఉన్నాడు సార్ విజయవాడలో. వాళ్ళు పేమెంట్స్ అవన్నీ మీకు బాగానే ఇస్తున్నారా? నో ప్రాబ్లం వాళ్ళతోటి. మిగిలినవన్నీ హాలిడేస్ అవన్నీ కూడా గవర్నమెంట్ హాలిడేస్ ప్రకారం. సో ఆర్ యూ హ్యాపీ విత్ దీంతో? ఏంటన్నావు జాబ్ రోల్? నువ్వు మళ్ళీ ఒక మాట. డేటా ఎంట్రీ ఆపరేటర్స్. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఏ విధమైన డేటా ఉంటుంది అక్కడ వాళ్ళకి? అంటే ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి కదా సార్, డాక్యుమెంట్స్ అవి చూసుకోవడం సార్. ఓకే, మెయిల్స్ ఏమైనా వస్తే ఫార్వర్డ్ చేయడం, మెయిల్స్ తీసేసుకోవడం అలాంటి సార్. లెటర్ అవుట్ వర్డ్ ఇన్వర్డ్ లెటర్స్ చూసుకోవడం అలాంటివి సార్. ఓకే ఓకే, చాలా బాగుంది నాన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏ ఊరు నుంచావు నువ్వు? నా పేరు వాసంజతి మేడం. నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. నేను ఖమ్మం జిల్లా ఏ ఊరమ్మా? ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, చాలా చిన్న పల్లెటూరు మేడం అది. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను. చేసిన తర్వాత ఫర్దర్గా ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది ఏం ఐడియా లేదు నాకు. అయితే నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, కిడ్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఆధ్వర్యంలో ఒకటి జరుగుతుంది, ఇట్లా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా వాళ్ళే చూపిస్తారంట, ఒక 2 months చేస్తే అని చెప్పింది. ఫస్ట్ నేను కూడా నమ్మలేదు మేడం. ఎవరు ఉత్తిగా చేయరు కదా మేడం, ఎవరు ఉత్తిగా చేయరు. కాకపోతే నా అవసరం ఒక అడుగు వేయించింది ఇటు. ఇక మా అమ్మ వాళ్ళని అందరినీ ఒప్పించి ఇటు వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి ఇదంతా చూశాను, చాలా బాగుంది. పే చేసినా ఇంత మంచి అకామిడేషన్, ఇంత మంచి ఫుడ్ దొరకదు అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చాను, 2 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. మాకు రాకపోతే 1కి 2 సార్లు చెప్పి మమ్మల్ని బాగా ట్రైన్ చేశారు, బాగా నేర్పించారు. అయిన తర్వాత ఇక్కడి నుంచి మమ్మల్ని హైదరాబాద్ కూడా సార్ వాళ్ళే తీసుకెళ్లారు. అక్కడ మాకు ఓజెటీ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ 1 weekలోనే మాకు జాబ్ వచ్చేలా చేసేసారు. ఎంతమంది వెళ్ళారమ్మా బ్యాచ్లో మీరు? మేము 26 members దాకా వెళ్ళాం మేడం. అందరు 26 ఆర్ ప్లేస్డా? అందరికీ వచ్చాయి మేడం, డిఫరెంట్ ఫీల్డ్స్లో. ఎస్ మేడం. 1 or 2 days గ్యాప్లో అందరికీ జాబ్స్ వచ్చాయి మేడం. జాబ్స్ వచ్చాయి. ఇవాళ ఎందుకు వచ్చావు ఇప్పుడు అంబారపేట నువ్వు? యాక్చువల్లీ 10th anniversary జరుగుతుంది మేడం కిడ్స్ ఇన్స్టిట్యూట్ది. అందుకు సెలబ్రేషన్లో నేను కూడా పాలు పంచుకోవాలని వచ్చాను మేడం. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు నువ్వు రోజు వెళ్తున్నావా ఆఫీస్కి? రోజు వెళ్తాను మేడం నేను. ఎట్లా ఉంది నీకు జాబ్? చాలా బాగుంది మేడం. నాకు ఇక్కడ ఏదైతే నేర్పించారో దానికి రిలేటెడ్ జాబే నేను చూసుకున్నాను మేడం, అదే నాకు దొరికింది. నాకు చాలా సాటిస్ఫైడ్ మేడం ఈ జాబ్. ఇప్పుడు నువ్వు ఫ్రీ టైంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా. ఉన్న ఫ్రీ టైంలో మేడం ఈ ఉన్న జాబ్నే ఇంకా కొంచెం అనలైజ్ చేసి అందులోనే కొంచెం హైయర్ పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను మేడం. తప్పకుండా ఒక 2 hours 1 hour పెట్టుకొని నువ్వు డెఫినెట్గా హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకొని చేస్తూ ఉండమ్మా. ఓకే మేడం, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కిడ్స్ ఇన్స్టిట్యూట్. మన డెసెనియల్ సెలబ్రేట్ చేసుకుంటాం సరే, మన ఐడియా ఆఫ్ సెలబ్రేటింగ్ ఇట్ ఇన్
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ నీకు ఏమనిపించింది ఇది చూసిన తర్వాత? ఇది చాలా 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 బాగుంది. దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఫోకస్ ఏరియా. నాకు చాలా సంతోషంగా ఉంది. ద వే వీ గాట్ ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ హ్యాండ్ విన్నాను నేను ఇప్పుడు. ద వే దే ఫీల్ దట్ దే బిలాంగ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ kids and especially the one who is running the kids on your shoulders. And I wish I can devote some more time to come over here at least once in 15-20 days and do whatever little bit I can. నాకు తెలుసు మన ప్రథమ కర్తవ్యం ఏంటంటే మన తల్లిదండ్రులను చూసుకోవటం అనేది. ప్రస్తుతం నాన్నగారిని చూసుకుంటాం అని నాకు తెలుసు. లేకపోతే నీకు ఒక క్షణం కూడా ఇంట్లో ఖాళీ ఉండదు నాకు తెలుసు. కాబట్టి మనం మన తల్లిదండ్రులకు కావాల్సిన కర్తవ్యాన్ని నెరవేర్చిన తర్వాత మన ఇద్దరం కలిపి మన కృష్ణభవన్తో కూడా కలిపి మనం దీన్ని దున్నేద్దాం. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు నీకు కాలి నొప్పి ఉన్నా కూడా నీ మనసు అక్కడ ఉండబట్టలేక వాళ్ళు ఇక్కడికి వచ్చావంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద కమిట్మెంట్ దట్ యు ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ కిడ్స్. No, not like you, not that type of commitment, but you are a wonderful person, definitely. Thank you. You are really shouldered the entire responsibility, and everyone is so happy, so proud of you. థ్యాంక్ యూ జెంట్మెన్. నీకు నా మీద ఉండే ప్రేమ ఎలా పలికిస్తున్నాను నాకు తెలుసు. శంకర్రావు గారు, మీకు ఎలా ఉంది ఫీలింగ్ మన కిడ్స్ది ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఎలా ఉంది? No, I got associated with kids from the last 8-9 years ఏమో కదండి. అవును. As easy, but not much contributed because of my other assignments and out of station and all these things. But I wanted to see. But whatever publicity that is to be given in kids, in ECOSAC we have given the publicity. And in fact, we have seen to it for 5 scholarships is sponsored by the ECOSAC. మన కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళది. సరే ఇక ప్రాక్టికల్గా ఒకటి చూద్దాము అని చెప్పేసి కల్నల్ రవి హ్యాస్ సెడ్ దట్ హీఈస్ గోయింగ్. ఓకే, లెట్ మీ ఆల్సో కమ్ అని చెప్పి చూసాము. ది సీయింగ్ ఈజ్ బిలీవింగ్. That's what is more important. So I was listening all these things done by different people and all these things. But creating infrastructure and maintenance is more important. What I have seen here is infrastructure is good and it's being maintained very well. Thank you. That's what I have seen, and definitely whatever we could do it, and we will get associated with you. Not only that, I saw that many orders for our women empowerment center products are routed only because of you. చాలా చేయటం జరిగింది. చాలా ఆర్డర్లు మీ ఫ్రెండ్స్, మీ రిఫరెన్స్లో వచ్చిన వాళ్ళు అందరూ చెప్పి శంకర్రావు గారు ఇచ్చారు, మీరు అలాగే మన రవికుమార్, మీ ఇద్దరు చేసినవి ఆర్డర్లు. దే హెల్ప్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్లో మన పికిల్స్ పెట్టిన వెంటనే కూడా చాలా బాగా జరిగింది. ఐ నో దట్. తర్వాత మీరు రవి మీ టైటన్ సోలార్ సిస్టమ్స్ కదా, అది టైటన్ టెక్నోక్రాట్స్ దాంతో ఇవ్వడనే వండర్ఫుల్ జాబ్ ఫర్ అవర్ కిడ్స్ ట్రైబల్ స్కూల్. దాంట్లో కనుక సోలార్ ఇది పవర్ పెట్టడంలో కూడా ఇవ్వడనే వండర్ఫుల్ జాబ్. అండ్ మీరు కావాలనే నాకు తెలుసు మిగిలిన వాళ్ళందరికంటే కూడా అతి తక్కువ కొటేషన్ మీరు చెప్పే ఇచ్చారు. ఎందుకంటే మనం ఒక కాజ్ కోసం చేస్తున్నాం, దాంట్లో నేనేం ఆశించట్లేదని చేశారు. అండ్ యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. మిగిలిన వాళ్ళందరూ 4 నెలలు 5 నెలలు అంటే మీరు విత్ ఇన్ ఏ మంత్ చేసి ఆ పిల్లలందరికీ ఉపయోగపడే దాంట్లో చేస్తున్నారు. దానికి ఉండేవన్నీ కూడా మీరు చేస్తున్నారు నాకు తెలుసు. No, it's all good cooperation from the local people also. We have got it, and definitely the encouragement and all these things. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఈరోజు గ్రాండ్ ఫంక్షన్ జరిగింది, కిడ్స్ 10 years సెలబ్రేషను. హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు, మా మెంబర్స్ అందరూ కూడా. అయితే అఫ్కోర్స్ అందరూ చాలామంది సమయభావంలో వెళ్ళిపోయారు. అయితే మా మేనేజింగ్ ట్రస్టీ సుబ్రహ్మణ్యం 4 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నీ ఒంటి చేతి మీద చేసినట్టుగా చేశారు. సో న్యాచురల్గా అంత హార్డ్ వర్క్ తర్వాత మనం ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి, తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మనకు కొంత రిలీఫ్ ఉంటుంది అన్నమాట ఈ స్ట్రెయిన్ నుంచి. అందువలన ఈ ప్రయత్నం జరిగింది. చూశారు కదా, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. స్టూడెంట్స్ ఇప్పుడున్న వాళ్ళు కానీ లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ కానీ చక్కగా ప్లేస్ అవుతున్నారు. అన్నింటిలోనూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా 2 ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. 2 కూడా చూశారు కదా, చాలా బాగా చెప్పారు. సో అందువల్ల ఏంటంటే
మేము యాజ్ యూజువల్ ఇలాగా చేస్తూనే ఉంటాం కాబట్టి మనం మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఈ ఫీడ్బ్యాక్ని జనంలోకి తీసుకెళ్ళండి. మనం ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ మనం వాడుకుని పైకి రావడం అనేది మన చేతిలో ఉంటుంది. సో అది మనం ఆ అవేర్నెస్ కనుక మనం తెచ్చుకోకపోతే ఏమవుతుందంటే మనకే నష్టం. చేసేవాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. సో దాన్ని ఉపయోగించుకోవడం మీ బాధ్యత అని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.